దారుణాతి దారుణమైనటువంటి స్థితి ఎప్పుడు కలుగుతుంది అని అడిగారు. దీన్ని చూపించి ఇది నేను అంటాడు. నా మాటలు కాదు, శుకుడి మాటలుగా నేను మీకు మనవి చేసేది. ఇలా చూపించి ఇది నేనంటాడు. ఇది నేనన్నది చివరికి ఏమవుతుందంటే ఒక కుక్క పీక్కు తింటుంటుంది. అథవా కాల్చేస్తే మరీ దారుణం. అసలు దాని స్థితి పరమభయంకరంగా ఉంటుంది. కాళ్ళని తీసుకెళ్లి ముందుకు పెట్టేస్తారు, ముందు కాలవలసిన అవసరం ఉండదు. మిగిలిన శరీరాన్ని ఇక్కడి నుంచి కట్టెల మీద పడుకోబెట్టి ధైర్యశాలి అయి ఉంటాడు ఆయన. ఆయన అలా పోస్తూనే ఉంటాడు ఇంధనాన్ని. బాగా పోసేసి కాలిపోయిన తర్వాత తల కాలిపోయేటట్టుగా చూస్తాడు ముందు. పట్టన్న ధ్వనితో కపాలం పేలిపోగానే సంజ్ఞ చేస్తాడు, స్నానం చేసి మీరు వెళ్ళిపోండి అంటాడు. పాదాలలోకి ఈ వేడికి ఉడికిపోయి నెత్తురు పైకొచ్చి ముద్దలు కట్టి కనపడతాయి. ఆఖరణ ఇంకా ఈ కాళ్ళని పెద్ద ఇనప తెడ్డు లాంటిది తెచ్చి ఎత్తి వెనక్కి పడేస్తాడు. అది ఇలా పడేస్తే వెనక్కి పడిపోయి కాలిపోతాడు. అప్పుడు చూసుకుంటూ ఉంటాడు జీవుడు పైన నిలబడి. దీని కొరకు ఇన్ని మాటలు ఇలా అన్నాను. నేనని ఎంతమందితోటో అహంకారానికి పోయాను. అదిగో అలా ఉడికిపోతోంది. అరే రే 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 అదిగో అక్కడి నించున్నారు వీళ్ళందరూ. వీళ్ళ కోసం పడ్డాను ఈ పాటలన్నీ. ఒక్కనాడు శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయలేదు.